హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్ క్లాస్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో కొన్ని కారణాల వల్ల మీకైతే గ్యాప్ అయితే వచ్చిందనమాట. ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్ మొత్తం కూడా మీకు ఒకే వీడియోలో అందిస్తానని ఇంతకు ముందే చెప్పాను కదా. సో అదే ఈ వీడియో అనమాట. సో వీడియోని చివరి వరకు చూసి ఫిబ్రవరి కరెంట్ అఫైర్ మొత్తం కూడా తెలుసుకోండి. మ్యాక్సిమం ఏది మిస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ మిస్ అయినా సరే మీకు నెక్స్ట్ మార్చ్లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు మనం నవంబర్, డిసెంబర్, జనవరి 3 months కరెంట్ అఫైర్ పర్ఫెక్ట్గా అందించాము. ఇప్పుడు ఫిబ్రవరిది కూడా చెప్పేసుకుంటున్నాం కాబట్టి మీకు టోటల్గా 4 months కరెంట్ అఫైర్ అనేది నేను మీకు అందించేసినట్టు అయిందనమాట. ఓకేనా. సో ఈ ఫిబ్రవరి కరెంట్ అఫైర్లో అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఫిబ్రవరి డేస్ అండ్ డేట్స్, అలాగే ఈ ఇయర్ వాటికి పెట్టుకున్న థీమ్స్ ఏంటి, ఒక్కొక్క డేకి సంబంధించి థీమ్స్ ఉంటాయి కదా అవి. ఆ తర్వాత ఈ మంత్లో వచ్చిన మొత్తం అంశాలన్నీ కూడా టోటల్గా ఒక 21 pages అయ్యింది నాకు. సో అదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఈ 21 pages యొక్క PDF మీకు ఎవరికైనా కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు PDFని అందిస్తారు. ఓకేనా, కేవలం 20 rupees మాత్రమే. ఓకే, ఫిబ్రవరి 1 ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అండి. అసలు ఈ డే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి కోసం స్టార్ట్ అయింది, ఏంటిది అనేది తెలుసుకుందాం. 1977 ఫిబ్రవరి 1న తాత్కాలికంగా ఒక దళం ఏర్పడింది. అది ఆగస్టు 18, 1978న చట్టబద్ధంగా స్థాపించబడింది అనమాట. ఆ దళం ఎందుకు పెట్టారు, అసలు అది ఏం చేస్తుంది అంటే సముద్ర సరిహద్దుల భద్రత, రక్షణ మరియు అక్రమ రవాణా నిరోధానికి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో సేవలు అందిస్తుంది అనమాట. సో అదే ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకేనా. సో దానికి సపరేట్గా మనము అది ఫిబ్రవరి 1న స్థాపించారు కాబట్టి ఆ దినోత్సవంగా మనం జరుపుకుంటాం అన్నమాట. ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ ఇయర్కి చిత్తడి నేలల దినోత్సవానికి థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఇది ఈ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ అనమాట. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనమాట. దీని యొక్క థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునీక్. ఓకే, ఫిబ్రవరి 10 ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం, అలాగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అనమాట. సో ఈరోజు మనకి స్కూళ్ళల్లో మనకి టాబ్లెట్స్ కూడా పంచుతారు కదా వీటి కోసం. ఫిబ్రవరి 12 భారత ఉత్పాదక దినోత్సవం. ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం మరియు జాతీయ మహిళా దినోత్సవం. అసలు జాతీయ మహిళా దినోత్సవంగా ఈ ఫిబ్రవరి 13 ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఆ రోజు సరోజినీ నాయుడు గారి జన్మదినం అనమాట. అందుకు ఆవిడ గుర్తుగా జాతీయ మహిళా దినోత్సవం అనేది ఫిబ్రవరి 13న జరుపుకుంటాం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది సపరేట్గా ఉంది, ఇది మార్చ్ 8 అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, ఇది జాతీయ మహిళా దినోత్సవం. నెక్స్ట్ ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ డే. అసలు ఏంటి సెంట్రల్ ఎక్సైజ్ డే అంటే 1944లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ అనే చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థకి సేవలు అందిస్తున్న సిబిఐసి అధికారుల కృషిని గౌరవించడానికి ఈ రోజును పాటిస్తారనమాట. ఈ రోజు పన్నుల చెల్లింపుపై అవగాహన పెంచే రోజు, అదే సెంట్రల్ ఎక్సైజ్ డే. ఫిబ్రవరి 24 ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే అనమాట. ఎందుకు జాతీయ సైన్స్ డేగా జరుపుకుంటామంటే సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న రోజు అనమాట. అలాగే ఈరోజు టైలర్స్ డే కూడా. సో ఫిబ్రవరి కరెంట్ అఫైర్లు ఫస్ట్ది డేస్ అండ్ డేట్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వందే మాత్రం 1875లో బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. ఇది మనకు తెలుసు. అయితే ఇప్పటి వరకు మొదటి 2 చరణాలు మాత్రమే పాడేవారు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 11న కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. వాటి ప్రకారం పూర్తి 6 చరణాలు కూడా పాడాల్సి ఉంటుంది అన్నమాట. దీని వ్యవధి 3 నిమిషాల 10 సెకండ్లుగా నిర్ణయించారు. జాతీయ గేయం అయిన వందే మాత్రం, జాతీయ గీతమైన జనగణమన రెండూ పాడాల్సి వస్తే ఫస్ట్ వందే మాత్రం పాడి ఆ తర్వాత జనగణమనని పాడాలి. పాడుతుండగా ఎవరైనా అంతరాయం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నమాట.
సో ఇది మనకి ఫిబ్రవరి 11న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు. నెక్స్ట్, రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్తుని అందించనున్నారు. అందులో చేనేత మగ్గాలకైతే 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకైతే 500 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నమాట. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్ ఫిబ్రవరి 17న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే విశేషం ఏంటి అంటే 36 సంవత్సరాల తర్వాత ఒక పురుషుడు బంగ్లాదేశ్కి ప్రధానిగా ఎన్నికయ్యారనమాట. అతనే తారిక్ రెహమాన్. ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026 టైటిల్ని భారత్ గెలుచుకుంది. 2026 ఫిబ్రవరి 6న జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆయుష్ మాత్రే జట్టు ఇంగ్లాండ్పై విజయం సాధించింది. ఈ ఆటలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా వైభవ్ సూర్యవంశీ ఎన్నికయ్యారు. గ్రామీణ మహిళలకు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సున్న గ్రామీణ మహిళలకి డిజిటల్ ఉపాధి అలాగే ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీదీ, దీదీ కా దుకాన్ అనే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అనమాట. అయితే 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉంది, డిగ్రీ, ఇంజనీరింగ్ అలాగే పై చదువులు ఉన్న మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది అనమాట. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 అందుకున్న భారతీయ ఉపాధ్యాయురాలు ఎవరు అంటే రూబల్ నాగి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్లో ఫిబ్రవరి 5న జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సదస్సులో ఈ ప్రైజ్ని అందించారు. రూబల్ నాగి గారు మహారాష్ట్రలోని ముంబైకి చెందినవారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ని ఎలెనా రెబ్కనా గెలుచుకున్నారు. ఆవిడది కజకిస్తాన్ అన్నమాట. అలాగే పురుషుల సింగిల్స్ టైటిల్ని కార్లోస్ అల్కరాస్ స్పెయిన్ వ్యక్తి గెలుచుకున్నారు. భారత్లో తొలి మ్యూజికల్ రోడ్డు ఎక్కడ ప్రారంభమైంది అంటే ముంబైలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 తేదీల్లో మలేషియాలో పర్యటించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం. మహిళల ప్రీమియర్ లీగ్, ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2026, దీన్నే WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ అన్నమాట. ఈ 4వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిందన్నమాట. 2026 ఫిబ్రవరి 5న గుజరాత్లోని వడోదరలో జరిగిన ఫైనల్లో స్మృతి మందన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా స్మృతి మందన నిలిచారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జరిగింది. ఇందులో ఉత్తమ నటుడిగా తిమోథీ చాల్మెట్, ఉత్తమ నటిగా రోజీ బెర్నీ, ఉత్తమ సహాయ నటుడిగా స్టెల్లెన్ స్కార్స్గార్డ్, ఉత్తమ సహాయ నటిగా టయానా టైలర్ గారు నిలిచారు. ఏపీ ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖరారు చేశారు. 4వ పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 5 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిలో ఒకదాన్ని ఏపీలో పెట్టనున్నట్లు ప్రకటించింది అన్నమాట. 2026 డిసెంబర్ 5, 6 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారన్నమాట. అయితే మొదటిసారి 16 సంవత్సరాల లోపు బాలలతో నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ గారు వెల్లడించారు. మహారాష్ట్రలోని సౌందల కుల రహిత గ్రామంగా మారి దేశంలోని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిందన్నమాట. కుష్ఠరోగాన్ని నోటిఫై వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. 2030 నాటికి సంక్రమణ వ్యాధులను నిర్మూలించే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొందన్నమాట. నికోటిన్ కలిగి ఉండే గుట్కా, పాన్ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తుల తయారీ, విక్రయం, నిల్వ,
రవాణాపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిషేధం విధించిన రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2016 నుంచి ఆర్బీఐ ఏటా నిర్వహిస్తోందన్నమాట. బాధ్యతాయుత దేశాల సూచీలో భారత్కి 16వ స్థానం వచ్చింది. ఢిల్లీకి చెందిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ఫౌండేషన్ WIF ఈ సూచీని రూపొందించింది. అయితే మొదటి 3 స్థానాల్లో ఏమున్నాయంటే సింగపూర్, స్విట్జర్లాండ్, డెన్మార్క్. మనకి 16th ప్లేస్ వచ్చింది. ఓకే. మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా యున్నమ్ ఖేమ్చంద్ సింగ్. అలాగే మణిపూర్ గవర్నర్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్ ని ఏపీ గవర్నమెంట్ రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఆ వివరాలతో ఈ అట్లాస్ ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అరణ్యరామం అనే పేరుతో అటవీ వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఏ పేరుతో అంటే అరణ్యరామం. ఓకే. పొగాకు అధికంగా సాగు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్లో గుజరాత్ నిలిచింది. ఋతుక్రమ ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని జీవించే హక్కుతో పాటు విద్యా హక్కులో కూడా ఋతుక్రమ ఆరోగ్యం ఏదైతే నెలసరి శుభ్రత ఉంటుందో అది కూడా భాగమని స్పష్టం చేసింది. ప్రపంచ అవినీతి సూచి 2025లో భారత్కి 91వ స్థానం వచ్చింది. 2024లో భారతదేశం 96వ స్థానంలో ఉండేది 25కి 91వ స్థానానికి వచ్చింది. చైనాలోని తియాన్జిన్లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్కి స్వర్ణం వచ్చింది. డాక్టర్ అరవింద్ పనగారియా అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం నివేదికని ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇది 2026 నుంచి 31 వరకు వర్తిస్తుంది. 15వ ఆర్థిక సంఘం 21 నుంచి 26 వరకు ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ 7 రైల్వే కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలిపారు. ఆ 7 రైల్వే కారిడార్లు ఏంటి అంటే ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగుడి. ఇవి 7 రైల్వే కారిడార్లు ఏర్పాటు చేయనున్నారన్నమాట. నెక్స్ట్, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం విధించింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ఫిబ్రవరి 14న ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్ సేవల ప్లాట్ఫామ్ భారత్ టాక్సీని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా 2026 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ఫస్ట్ ఈ సేవల్ని ఢిల్లీ టు ఎన్సీఆర్, గుజరాత్లో అందుబాటులోకి రానున్నాయి. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ స్వర్ణం గెలుచుకున్నారన్నమాట. 2026 ఫిబ్రవరి 4న ఢిల్లీలో ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో గోల్డ్ గెలిచారు ఇషా సింగ్. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015. ఇది మనకి పేపర్లో బిట్ అనేది మామూలుగా ప్రాక్టీస్ బిట్స్ కింద రావడం జరిగింది, రాశాను. ఎందుకంటే మనకి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ పథకం పేరు ఇంద్రధనస్సు అన్నమాట. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ విషయం చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇంద్రధనస్సు ఉంది కదా అని చెప్పి ఆ ప్రాక్టీస్ బిట్స్ లోంచి ఇది రాశాను అంతే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. భారతదేశంలో ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రూపానికి చెందింది అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ అన్నమాట.
2025లో ఆర్బీఐ ప్రాధాన్యతా రంగ రుణాలు విధానం ప్రకారం క్రింది వాటిలో దేన్ని చేర్చలేదు అని చెప్పి అడుగుతున్నారు. సో ప్రాధాన్యత రంగ రుణాలు విద్యా రుణాలు ఉన్నాయి, పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులు ఉన్నాయి, మెట్రో ప్రాంతాలకు గృహ రుణ పరిమితులు ఉన్నాయి. లేనిది ఏంటి, చేర్చనిది ఏంటి అంటే వ్యవసాయ రుణాలు. ఓకేనా. ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని భారత్ 2026 ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్న లక్ష్యాలని ఛేదించగల ఈ అస్త్రం పరిధి 3000 కిలోమీటర్ల పైనే అని అధికారులు తెలిపారు. దీని పొడవు 17 మీటర్లు, 1.5 టన్నుల పేలోడ్ని ఇది మోసుకెళ్లగలదు. ఘన ఇంధనంతో పనిచేసే 2 దశలు ఇందులో ఉన్నాయి. ఇది అగ్ని-3 కోసం. ఓకే. కొన్ని జీకే ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడడం జరిగింది, అవి కూడా రాస్తాను. ల్యాండ్ ఆఫ్ బ్లాక్ గోల్డ్ అని దేన్ని అంటారంటే కువైట్ని, హెర్రింగ్ పాండ్ అని అట్లాంటిక్ మహాసముద్రాన్ని, ల్యాండ్ విత్ నో రివర్స్ అని సౌదీ అరేబియాని, మినీ పంజాబ్ అని కెనడాని అంటారు. ల్యాండ్ ఆఫ్ బ్లాక్ గోల్డ్ కువైట్, హెర్రింగ్ పాండ్ అట్లాంటిక్ మహాసముద్రం, ల్యాండ్ విత్ నో రివర్స్ సౌదీ అరేబియా, మినీ పంజాబ్ కెనడా. ఓకే. ప్రధాని నరేంద్ర మోదీతో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిన్ 2026 ఫిబ్రవరి 9న ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగిందన్నమాట. ఓకే. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిన్. ఓకే. ప్రపంచంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన కాషివాజాకి కరీవా ప్లాంట్ను జపాను 2026 ఫిబ్రవరి 9న పునః ప్రారంభించింది. యూరోపియన్ సొసైటీ అందించే అత్యున్నత గౌరవమైన ఫెలోషిప్ ఆఫ్ ది యూరోపియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ FESGEకి ఎంపికైన 2వ భారతీయుడిగా ఘనత సాధించింది ఎవరు అంటే డాక్టర్ రాకేష్ కలపాలి. ఓకేనా అండి. నెక్స్ట్, వింటర్ ఒలింపిక్స్ అనేవి ఇటలీలోని మిలన్లో 2026 ఫిబ్రవరి 7న ఘనంగా మొదలయ్యాయి. పరేడ్లో అరిఫ్ మహ్మద్ ఖాన్ భారత మువ్వన్నెల పతాకాన్ని చేతబూని మన బృందానికి నాయకత్వాన్ని వహించారు. అరిఫ్ మహ్మద్ ఖాన్ ఉన్నత విద్య ప్రపంచీకరణపై ఇటీవల విడుదలైన నీతి ఆయోగ్ నివేదిక భారత్లోని ఏ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ఉన్నత విద్యకి ఓ నమూనాగా ప్రశంసించింది అంటే గుజరాత్ బయోటెక్నాలజీ విశ్వవిద్యాలయం. ఓకే. నెక్స్ట్, శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్ లో తెలంగాణకి చెందిన ఉదయ్ నాగరాజు అనే వ్యక్తి 2026 ఫిబ్రవరి 11న జీవితకాల సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఉదయ్ నాగరాజు నూతనంగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం PMO సేవా తీర్థ్ను ప్రధాని 2026 ఫిబ్రవరి 13న ప్రారంభించారు. దీంతో పాటు కేంద్ర సచివాలయ భవనాలైన కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2లని ఆయన ప్రారంభించారు. కర్తవ్య భవన్లు 1, 2లలో న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతో పాటు పలు శాఖల కార్యాలయాలు ఉంటాయి. ఇది సేవా తీర్థ అనమాట. ఎప్పుడు ప్రారంభించారంటే ఫిబ్రవరి 13. స్టార్టప్ ఇండియా ఫండ్స్ పథకం 2వ దశ 2.0కి 10,000 కోట్ల మూల నిధితో ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలని సమన్వయం చేసేందుకు 1969లో ప్రవేశపెట్టిన లీడ్ బ్యాంక్ పథకం LBSలో మార్పులు చేయాలి అని చెప్పి RBI ప్రతిపాదించింది. ఇందుకోసం కొన్ని నిబంధనల్ని సవరిస్తూ 2026 ఫిబ్రవరి 13న ముసాయిదాని విడుదల చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన జపాన్ ప్రధానమంత్రి సానే తకాయిచి 2026 ఫిబ్రవరి 18న రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ ను ప్రధాని ఢిల్లీలోని భారత మండపంలో 2026 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. ఈ సందర్భంగా AI సక్రమ వినియోగానికి మానవ్ విజన్ ని ఆవిష్కరించారు. ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 19న ప్రారంభించడం జరిగింది.
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026 ఫిబ్రవరి 19న మిలన్ 2026ని ప్రారంభించారు. ఓకే, తుఫానును ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం అయిన వేవ్ ప్రొఫైల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ WVPని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించింది. చెన్నై సముద్ర తీరంలో 50 మీటర్ల లోతున విజయవంతంగా దీన్ని పరీక్షించారు. వేవ్ ప్రొఫైల్డ్ వర్టికల్ ప్రొఫైలర్. పెరూ దేశ అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి అయిన జోస్ మారియా బల్కజార్ 2026 ఫిబ్రవరి 19న ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మధ్య ఫిబ్రవరి 21న చర్చలు జరిగాయి. కీలక ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా. ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ కలిసి ప్రారంభించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 సమ్మిట్. ఈ సమ్మిట్ ని ఫిబ్రవరి 16న ఢిల్లీలో ప్రారంభించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే సర్వజన హితాయ సర్వజన సుఖాయ. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశ తొలి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ అయిన చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము గారు ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఫిబ్రవరి 23న ఢిల్లీలోని తెలంగాణ చేనేత మహిళ అయిన బర్కాల విజయలక్ష్మికి అత్యున్నత ప్రతిభా పురస్కారం అందుకున్నారన్నమాట. ఈవిడ గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా తెలంగాణ మహిళ ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. బ్రిటన్లో పర్యాటకులు ఎలక్ట్రానిక్ వీసా ఈ వీసాలను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇది మనకు కూడా వర్తిస్తుంది అనమాట. ఫిబ్రవరి 25 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సూర్యగోళంలో సంభవిస్తున్న పరిణామాల పరిశీలనకి ఐఐటి కాన్పూర్కి చెందిన పరిశోధకులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డేటా ఆధారిత 3D నమూనాని రూపొందించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ పేరు నెసెట్ అన్నమాట. KNESSET నెసెట్, కే సైలెంట్. ఓకే, ఇజ్రాయెల్ ని ఫిబ్రవరి 25న నరేంద్ర మోడీ గారు చేరుకున్నారు. అయితే అక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మోదీ గారు ప్రసంగించారనమాట. ఇలా ఒక భారత ప్రధాని వెళ్లి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అందుకని మోదీ గారికి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ తో ఏదైతే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఉందో నెసెట్ అనేది గౌరవించింది. ఇది నెసెట్ అండి. ఓకేనా. నెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా ఈ మెడల్ ని ప్రదానం చేశారనమాట. ఇది ఇజ్రాయెల్ కోసం. ఇక్కడ మనకు ఒక కొత్త విషయం అయితే తెలిసింది, నాకు కూడా తెలియదు అనమాట. ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు నెసెట్ అనేది తెలిసింది అనమాట. సో ఇప్పుడే వాళ్ళు ఫస్ట్ టైం ప్రసంగించారనమాట మన భారత ప్రధాని వెళ్ళి. సో అందుకని చెప్పి ఆ పార్లమెంటు స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ ని ప్రధాని గారికి ఇవ్వడం జరిగింది. భారత నౌకాదళం అవసరాల నిమిత్తం డాల్ఫిన్ హంటర్ ఇంజనీరింగ్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధ నౌక అయిన INS అంజదీప్ ని 2026 ఫిబ్రవరి 27న చెన్నైలో ప్రారంభించారు. INS అంజదీప్. నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి నౌకని జాతికి అంకితం చేశారు. కోల్కతాకి చెందిన GRSE సంస్థ ఈ INS అంజదీప్ ని నిర్మించింది. ఈ నౌక పొడవు 77 మీటర్లు, 25 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ అయిన ప్రచండ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 27న గగన విహారం చేశారు. పోరాట హెలికాప్టర్లో ఆకాశయానం చేసిన తొలి రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించారు. అత్యంత స్వల్ప శ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థని భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ ఫిబ్రవరి 27న ప్రకటించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్లో ఈ పరీక్షలు జరిగాయి. వరుసగా 3 సార్లు ఈ ప్రయోగాలను నిర్వహించారన్నమాట.
భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు చేరువలోని పోఖ్రాన్ రేంజ్లో 2026 ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం వాయుశక్తి విన్యాసాలని నిర్వహించింది. హురూన్ ఇండియా గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా 5వసారి కొనసాగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 9% పెరిగి దేశంలోనే కాకుండా ఆసియాలో కూడా అగ్రగామి కుబేరుడిగా నిలిచారు. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు హురూన్ వెల్లడించింది. దేశంలోని సహకార బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు కరీంనగర్ DCCB ప్రథమ స్థానాన్ని సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా సహా 11 ప్రాచీన భారతీయ పుస్తకాల రాత ప్రతులని రాష్ట్రపతి భవన్లోని గ్రంథ కుటీర్లో ఉంచారన్నమాట. పురాణాలు, తత్వశాస్త్రం, భాష, చరిత్ర, పాలన, సైన్స్తో పాటు పలు అంశాల పుస్తకాలు కూడా ఈ గ్రంథ కుటీర్లో ఉన్నాయి. అయితే ఇంతకు ముందు ఇక్కడ ఇప్పటి వరకు కూడా వలస పాలనకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ అయ్యాయి అన్నమాట. టోటల్ గా 11 ప్రాచీన భారతీయ పుస్తకాల రాత ప్రతుల్ని ఉంచడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో భాగంగా గ్రంథ కుటీర్ని రాష్ట్రపతి ముర్ము జనవరి 23న ప్రారంభించారు. కేరళ వైకోం పట్టణంలో సోలార్తో నడిచే పడవల్ని కేరళ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కోల్కతాలోని తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయానికి విజయ్ దుర్గ్ అని నామకరణం చేశారు. అయితే ఇంతకు ముందు ఏ పేరు ఉండేది అంటే పోర్ట్ విలియం అని పిలిచేవారంట ఆ కార్యాలయాన్ని. దాన్ని ఇప్పుడు విజయ్ దుర్గ్ అని నామకరణం చేశారు. ఓకే, WHO నుంచి అర్జెంటీనా వైదొలిగింది. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలే ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది. సో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే. ప్రపంచంలోని తొలిసారి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు IVF కంగారు పిండాలని విజయవంతంగా సృష్టించారు. సిక్కింలోని రావాంగ్లా ప్రాంతంలో లిపిడోకాంపా సిక్కిమెన్సిస్ అనే కొత్త రకం సూక్ష్మజీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కీలకమైన ఆర్థిక డేటా, రక్షణ, ప్రధాన వ్యవస్థల కొనసాగింపుని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఒడిశాలో హై సెక్యూరిటీ డేటా సెంటర్ని RBI నిర్మించింది. ఈ ప్రదేశం భూకంప తీవ్రత లేని, డ్రోన్ దాడులకు గురయ్యే అవకాశం తక్కువగా ఉన్న వ్యూహాత్మక ప్రదేశంలో దీన్ని నిర్మించడం జరిగింది. నవీ ముంబైలోని కార్గర్లో మొదటి డేటా సెంటర్ ఉంది. రెండవది ఒడిస్సాలో నిర్మించారన్నమాట. ఓకే, RBI నిర్మించింది. ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది అని అడగొచ్చు. సో నవీ ముంబైలోని కార్గర్లో మొదటి డేటా సెంటర్ అనేది ఉంది. NIA కొత్త డైరెక్టర్ జనరల్ గా రాకేష్ అగర్వాల్ నియమితులయ్యారు. NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. 2028 ఆగస్టు 31 వరకు రాకేష్ అగర్వాల్ ఈ పదవిలో ఉంటారు. రాకేష్ అగర్వాల్ హిమాచల్ ప్రదేశ్ కి చెందినవారు. ప్రపంచంలోని రెండో అతిపెద్ద వజ్రాన్ని బోట్స్వానా కరోవే అనే గనిలో గుర్తించారన్నమాట. ఈ వజ్రం 2492 క్యారెట్లు ఉంది. 1905లో సౌత్ ఆఫ్రికాలో 3106 క్యారెట్లు కలిగిన వజ్రం దొరికింది. ఈ వజ్రం ప్రపంచంలోని అతి పెద్దది అన్నమాట. కలినన్ వజ్రం రెండవది ఇప్పుడు దొరికింది బోట్స్వానా కరోవే గనిలో. ఓకే, ప్రపంచంలోనే అతి పురాతనమైన రాతి క్యాలెండర్ తుర్కియాలో బయటపడింది. 13,000 ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ గా సైంటిస్టులు దాన్ని కనుగొన్నారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్ గా శత్రుజిత్ సింగ్ కపూర్ బాధ్యతలు చేపట్టారు. 2026 అక్టోబర్ 31 వరకు కొనసాగుతారు. ఇంతకు ముందు ఈ పదవిలో ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే శత్రుజిత్ సింగ్ కపూర్. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ బార్డర్లోని రావి నదిపై షాహపూర్ కండి డ్యామ్ ని నిర్మిస్తున్నారు. 2008లో జాతీయ హోదా పొందిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులనేవి 2026 మార్చి 31కి పూర్తయ్యే అవకాశం ఉంది. షాహపూర్ కండి డ్యామ్ ఎక్కడ అంటే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ బార్డర్లోని రావి నదిపై నిర్మిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ కొత్త CEOగా భారత సంతతికి చెందిన టెకీ ఆశా శర్మ బాధ్యతలు తీసుకోనున్నారు. అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ప్యాక్స్
సిలికాలో భారత్ కూడా భాగస్వామిగా చేరింది. ఈ ప్యాక్స్ సిలికా ఎందుకోసం అంటే కీలక ఖనిజాలు, ఏఐ విషయాల్లో ఒక దేశ గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి ఈ కూటమి అని అమెరికా తెలిపింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది. వీసా లేకుండా 192 దేశాలకు వెళ్ళవచ్చు అన్నమాట. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్ గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియమితులయ్యారు. ఈయన 3 ఏళ్లు కొనసాగుతారు. భారతదేశంలోని మొదటి బయో హ్యాపీ జిల్లాగా అరుణాచల్ ప్రదేశ్లోని కేఈ పన్యోర్ను ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అభివృద్ధి చేస్తుంది. సముద్ర తీర ప్రాంతాల్లో తరచూ సంభవించే టైడల్ ఫ్లడింగ్ ను కేరళ ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. సముద్రంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు, ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్ర మట్టం పెరిగి తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలకి నీరు చేరుతుంది. ఈ టైడల్ ఫ్లడింగ్ ని కేరళ ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. నైపుణ్య కార్మికుల ఇమిగ్రేషన్ దరఖాస్తులని త్వరగా పరిశీలించడానికి ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనే విధానాన్ని కెనడా స్టార్ట్ చేసింది. భూ విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ బహుమతిగా భావించే క్రాఫోర్డ్ ప్రైజ్ను భారత సంతతికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్ను వరించింది. ఈయన కాలుష్య మేఘాలు, క్లోరోఫ్లోరో కార్బన్ వంటి సూపర్ పొల్యూటెంట్లపై దశాబ్దాలుగా చేస్తున్న పరిశోధనలకి ఈ అవార్డు ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపిందనమాట. క్రాఫోర్డ్ ప్రైజ్ అనేది వీరభద్రన్ రామనాథన్ని వరించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని బీహార్లో ఇటీవల ప్రతిష్ఠించారు. బీహార్ ఈస్ట్ చంపారన్ జిల్లాలోని విరాట్ రామాయణ్ మందిర్లో ప్రతిష్ఠించిన ఈ శివలింగం 33 అడుగుల పొడవు, 210 టన్నుల బరువు ఉంటుంది. 2025లో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరాల్లో ముంబై ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2-3 స్థానాల్లో బీజింగ్, షాంఘై చోటు దక్కించుకుంది. బయోబిటమిన్ వాణిజ్య ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇండియా నిలిచింది. వ్యవసాయ వ్యర్థాలైన వరిగడ్డి మొదలైన వాటిని ఉపయోగించి పర్యావరణ అనుకూల రోడ్ల నిర్మాణంలో బయోబిటమిన్ ని ఉపయోగిస్తారు. దేశంలో తొలి బాల్య వివాహ రహిత జిల్లా ఏది అంటే బలోద్, మధ్యప్రదేశ్. హ్యూమనాయిడ్ రోబో అర్జున్ గల రైల్వే స్టేషన్ ఏది అంటే విశాఖపట్నం. డ్రైవర్ రహిత మెట్రో రైలు ట్రయల్ రన్ జరిగిన నగరం ఏది అంటే చెన్నై. ఉద్యోగులకు నెలసరి సెలవు తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. తొలి స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక ఐఎన్ఎస్ కృష్ణని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భార్య అయిన అనుపమ చౌహాన్ గారు చెన్నై కట్టుపల్లి వద్ద సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివరిలో నేవీకి అప్పగిస్తారు ఐఎన్ఎస్ కృష్ణ. ఇండియాలో క్లౌడ్ రీజియన్ ఏర్పాటుకు రిలయన్స్ జియోతో కలిసి గూగుల్ పనిచేస్తుంది. రాజస్థాన్లో 150 మెగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తోంది. ఆదాని, క్లీన్ మ్యాక్స్ సంస్థల భాగస్వామ్యంతో గూగుల్ డేటా సెంటర్ విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలని ఆర్థిక వృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఎంపీల పెన్షన్లను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకి శ్రీలంక పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏర్పాటై 50 ఇయర్స్ పూర్తయింది. పీరియర్ నదిపై నిర్మించిన ఈ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దేశంలోనే పొడవైన అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్. డ్రోన్ సాంకేతికతని యుద్ధ కార్యకలాపాలలో అనుసంధానించడానికి భైరవ్ అనే ఆధునిక యుద్ధ దళాన్ని భారత సైన్యం ఏర్పాటు చేసింది. దాదాపు 1,00,000 మంది శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లతో 2026లో ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. భైరవ్, దాని పేరు భైరవ్. ఓకే. కాగిత రహిత జిల్లా కోర్టు కేరళలోని కల్పెట్టాలో ప్రారంభమైంది. ఈ జిల్లా కోర్టుని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రారంభించారు. ఏఐ, అధునాతన కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికతలు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే టార్గెట్ గా
డీప్ టెక్ స్టార్టప్ పాలసీని తమిళనాడు ప్రారంభించింది. బ్యాసిల్లస్ సబ్జిలిస్ ని రాష్ట్ర సూక్ష్మజీవిగా కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బ్యాసిల్లస్ సబ్జిలిస్ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే వ్యాధుల నియంత్రణ, వ్యవసాయ ఉత్పాదకతని పెంచడంలో ఈ సూక్ష్మజీవి ఉపయోగపడుతుంది. ఇది పర్యావరణంలో, మనుషుల జీర్ణ వ్యవస్థలో, పులియబెట్టిన ఫుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. సో దీన్ని రాష్ట్ర సూక్ష్మజీవిగా ఏ ప్రభుత్వం ప్రకటించింది అంటే కేరళ. గెయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా దీపక్ గుప్తాని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ నియమించింది. మార్చ్ 1, 2026 బాధ్యతలు ఈయన స్వీకరించారు. ఫిబ్రవరి 28, 2029 వరకు ఆయన పదవిలో ఉంటారు. ఈయన ఎన్నుకోబడక ముందు ఉన్న సిఎండి ఎవరు అంటే సందీప్ కుమార్ అన్నమాట. ఈయన ఫిబ్రవరి 28న రిటైర్ అయితే దీపక్ గుప్తా గారు మార్చ్ 1న నియమించబడ్డారు. హెలెనా రోరిచ్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళగా మీతా నారాయణ్ నిలిచారు. సాంస్కృతిక, కళ, విజ్ఞాన రంగాల్లో అసాధారణ సేవ చేసిన వారికి ఈ అవార్డుని అందిస్తారన్నమాట. ప్రొఫెసర్ మీతా నారాయణ్ న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రష్యన్ లాంగ్వేజ్ స్కాలర్ గా ఉన్నారనమాట. సో హెలెనా రోరిచ్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు అంటే మీతా నారాయణ్. సో ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్ మొత్తాన్ని కూడా క్లియర్ గా మనమైతే చెప్పేసుకోవడం జరిగింది. ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే 9494163477 అనే నెంబర్ కి మీరు 20 రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ లో పీడిఎఫ్ అనేది అందుతుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. అలాగే మనం మార్చ్ కరెంట్ అఫైర్ ని కూడా అతి తొందరలోనే తెలుసుకుందాం. ఫిబ్రవరి కరెంట్ అఫైర్ అనేది అనుకున్న డేట్ కంటే కొంచెం లేట్ అయింది, అయినా సరే ఫైనల్ గా అందించేస్తాం అన్నమాట. ఇంతకు ముందు కరెంట్ అఫైర్స్ కూడా ఎవరైనా తీసుకోకపోతే మనం నవంబర్, డిసెంబర్, జనవరి 3 months కరెంట్ అఫైర్ ప్యాకేజ్ అనేది యాక్చువల్ గా మీరు విడివిడిగా తీసుకుంటే 75 రూపీస్ అవుతుంది, కానీ కలిపి తీసుకుంటే 60 రూపీస్ కి అందివ్వడం జరుగుతుంది అనమాట. నవంబర్, డిసెంబర్, జనవరి 3 months కరెంట్ అఫైర్ అనేది మీరు 60 రూపీస్ పే చేసి తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ఆల్రెడీ ఆ 3 months తీసేసుకుంటే ఫిబ్రవరి కూడా తీసేసుకోండి. సో 20 రూపీస్ అనమాట. ఈ టైంలో మీరు అన్ని మళ్ళీ గ్యాదర్ చేసి రాసుకుని చదివేంత టైం మీకు లేదు కాబట్టి జస్ట్ ఆ పీడిఎఫ్ పక్కన పెట్టుకుని మన క్లాస్ వినేస్తే క్లారిఫికేషన్ వచ్చేస్తుంది, కరెంట్ అఫైర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.